అంటే నేను యాక్చువల్‌గా న్యూమరాలజీ మీద హ్మ్. సటారికల్ స్కిట్స్ కూడా చేశాను ఆ టైంలో. హ్మ్. బట్ ఏమో రియల్ లైఫ్‌కి వచ్చేసరికి నాకు పని చేసిందని చెప్పాలండి. ఫ్రాంక్‌గా అవునా? చెప్పాలంటే ఆ పని చేసింది. ఓకే. ఎంత పర్సెంటేజ్ చేంజ్, పాజిటివ్ చేంజ్ కనిపించిందని చెప్పొచ్చు? ఒక ఇంచుమించు ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్‌గా ఒక విషయం మీద నాకు అంటే ఫ్యామిలీ పరంగా పర్సనల్‌గా ఒక ఇది ఉంది. హ్మ్. అది సాల్వ్ అయింది. సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోయింది. పేరు మార్చిన ఎన్ని నెలలకి? 1 మంత్ అంతే. వావ్! కానీ మార్చిన పర్సన్ పేరు నేను చెప్పలేనండి. ఓహ్! దట్స్ ఫైన్. దట్స్ ఎందుకంటే ఫైన్. ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన. ఓకే. ఓకే. మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఆహా! చెప్తే మళ్ళీ ఆయన వేరే రకంగా బిజీ అవుతారు కదా! బట్ అందుకని. అంటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగా మంచి జరుగుతుంది. ఒక చిన్న మార్పుతో అంటే తప్పులేదు అంతే. చేసుకోవడంలో. అంతే. 10 ఇయర్స్ నుంచి ఒక ఇష్యూ మిమ్మల్ని బాధపెడుతున్నది 1 మంత్‌లో సాల్వ్ 1 అయింది మంత్‌లో అంటే అంటే యాక్చువల్‌గా నమ్మేవాడిని. అంటే ఇంగ్లీష్ లెటర్స్‌కి, తెలుగు ఆస్ట్రాలజీకి ఏంటి సంబంధం అంటే నాకు ఆస్ట్రాలజీ అనేది హ్మ్. ఈ గ్రహాలు ఇవి చెప్తారు కదా! హ్మ్. లెటర్స్ ఏమో అవి ఉంటాయి. హ్మ్. దానికి దీనికి ఏంటి సంబంధం నాకు ఆ లాజిక్ ఏదో దొరక్క నేను అంత నమ్మేవాడిని కాదు.